10 ఏళ్ల బాలుడు ఆడిపాడి ఓనమాలు దిద్దాల్సిన వయస్సు. కానీ ఆ చిన్నారి జీవితం అందుకు భిన్నం. తోటి మిత్రులతో కలిసి బడికి వెళ్లాల్సిన సమయంలో క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన దుస్థితి. కన్నపేగును కాపాడుకునేందుకు ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఈ బాలుడే అభిరామ్. ఖమ్మం జిల్లా మధిర స్వస్థలం. తల్లిదండ్రులు మధు, సువర్ణకుమారి రోజువారీ కూలి పనులు చేస్తూ కాలమెళ్లదీస్తున్నారు. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న సమయంలో అభిరామ్ కు అనారోగ్య సమస్య తలెత్తింది. తలనొప్పి సమస్య స్థానిక వైద్యుల వద్ద జబ్బు నయం కాకపోవడంతో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. స్కానింగ్ చేసి తలలో గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలో గత నెలలో ఉస్మానియా ఆసుపత్రిలో సర్జరీ చేసిన అనంతరం క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించారు. ప్రస్తుతం అభిరామ్ హైదరాబాద్ లోని ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రతి నెల నగరానికి వెళ్లి కీమోథెరపీ చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటికీ ఒక్కసారి మాత్రమే జరిగింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబానికి నెలకోసారి హైదరాబాద్ కి వెళ్లాల్సి రావడం మరో సవాలుగా మారింది. రవాణా ఖర్చులు, ఔషధాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. చెప్పిన తర్వాత నిలపర హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ నుంచి మనీ పంపించిన తర్వాత ఆపరేషన్ చేయాలి, బాబుకి లేకపోతే ప్రాణాలు ఉండవు అని చెప్పేసారు. అయితే బయటకు వెళ్తే 1 లక్షలు ఖర్చు అవుతాయమ్మా, ఇక్కడ ప్రేమ జరుగుతాయి, ఆరోగ్యశ్రీ మీద కానీ నమ్మకం చెప్పలేము అన్నారు. తర్వాత సర్జరీ చేశారు బాబుకి. సర్జరీ చేసిన తర్వాత ఆ బాబుకి మెడిసిన్ కానీ అది కానీ వీటి కానీ దాదాపు చాలా ఖర్చు అయ్యింది. క్యాన్సర్ గడ్డని తేలింది. తేలిన తర్వాత ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బాబుని పంపించేశారు. పంపించిన కాడ నుంచి ఇక్కడ మా ఆయన చేసేది కూలి పని. మాకు మా ఆయన చేస్తేనే రోజు ఇంట్లో గడిచేదండి. ఇక్కడ నుంచి మేము పనులు కూడా చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు బాబుకి ఏదంటే పోవటానికి రాకుండా కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. అభిరామ్ వైద్య చికిత్సల కోసం దాతలు స్పందించి ఆర్థిక తోడ్పాటును అందించాలని బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.